హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. మనం ఎప్పుడో అని ఎదురు చూస్తున్న మన 'గుంటూరు కారం' ట్రైలర్ అయితే వచ్చిందనమాట. ఇది దాదాపు 5కి, 6కో వస్తదనుకున్నా. బట్ ఈళ్ళేందిరా అంటే 9 తర్వాత వదిలారు. సర్లే మనమైతే రియాక్షన్ వీడియో చేద్దాం. ఇప్పుడే ట్రైలర్ చూసాను. ఒకసారి మళ్ళీ మీకోసం లుక్కేస్తా. ఎలా ఉందో చూసి రియాక్షన్ అయితే చూపించి రివ్యూ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? త్రివిక్రమ్ గారి వాయిస్తో స్టార్ట్ అయింది. ఆ కుర్రాడు చూడగానే నాకొచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలే అల్పించిందా? రావణగాడు నైస్ టు మీట్ యూ సార్. పానిగాడు ఎక్కడ బే? లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? బియ్యం ఏటో. పానిగాడు కూతురు ఫిగరే ఊరుకోని రాము. సిగ్గొచ్చేస్తుందిరా. చింపేసుకుంటారా వేసుకొని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో ఆ వ్యవహారమే వేరండి. ఆర్తిబలపై మరి ఆగిపెట్టలేదని ఆగిపోయా. వాళ్ళు వదిలే, వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. అతను రాయల్ సత్యం, బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70 ఆట చూస్తావా? మైకు మింగు దొబ్బాడు. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడతాడు? మదర్ సెంటిమెంట్. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొడుతుండ్రా. రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. డిసప్పాయింటెడ్ బ్రో. నాకైతే అంతంత మాత్రంగా ఉంది. ఒక మహేష్ అన్న తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ ఎలిమెంట్ కానీ చెప్పుకోదగ్గ మూమెంట్ కానీ నాకేం అనిపించలేదు. అసలు ఆయన స్టైల్ ఏంటి, ఆయన కలర్ ఏంటి, హాలీవుడ్ రేంజ్ కటౌట్ పట్టుకొని ఏం సినిమాలు తీస్తున్నారు బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఏదో పండగకి ఒక సినిమా తీయాలి, రిలీజ్ చేసేయాలి, అర్జెంటుగా షూటింగ్ కంప్లీట్ చేసేయాలి, ఒక 2-3 పాటలు పెడేయాలి, ఫస్ట్ బీజిఎం పెట్టాలి. త్రివిక్రమ్ మార్క్ లేదు, సరైన బీజిఎం లేదు, మహేష్ బాబు గారికి సూట్ అయ్యే ఒక్క సీన్ లేదు. ఆయన మాస్గా చూపించాలనుకున్నారు అంతే. మహేష్ బాబు గారు కానీ లేకపోయి ఉంటే ఈ సినిమాలో ఇంకెవరున్నా సరే అట్టర్ ఫ్లాప్ అయ్యేది. ఏదో మహేష్ అన్న గురించి ఆడుతుంది అంతే సినిమా. ట్రైలర్లో స్టోరీ ఏం రివీల్ చేయలేదు. బట్ నాకు తెలిసినంత వరకు సరైన స్టోరీ లేకపోతే మాత్రం సినిమా అటకెక్కేస్తుంది. ఇంకా ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలో తీస్తే ఎలా అండి? ఆయన కటౌట్ ఏంటి, ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది? అట్లీస్ట్ కలేజా లాంటి సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఒక రేంజ్లో ఆడేస్తుంది. ఇంకా ఎప్పుడో పురాతన కాలం స్టోరీలు తీసుకొచ్చి అసలు ఫ్యాన్ వరల్డ్ సినిమా తీస్తున్నారు మహేష్ బాబు గారు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ నుంచి. ఎనివే మూవీలో అయినా మంచి స్టోరీ ఉండాలని, మంచి ఎలివేషన్స్, అలానే మంచి
చెప్పుకుంటూ పోవాలి కానీ మహేష్ బాబు గారికి సూట్ అయ్యే పర్ఫెక్ట్ స్టోరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం. బీజిఎం కూడా అసలు బీజిఎం ఎంత వరస్ట్ బీజిఎం నేను ఎప్పుడు చూడలే. ఎలాగైనా సరే పండక్కి దించాలి అన్నట్టు ఫోర్స్ఫుల్గా ఉంది ప్రతి సీను కూడా. దయచేసి మహేష్ అన్నకి నా రిక్వెస్ట్ ఏంటంటే, అన్న ఇలాంటి సినిమాలు ఒప్పుకోవద్దన్న. మీ కటౌటే వేరు, మీరు ఇలాంటి మూవీస్ తీసి మీ వాల్యూ తీసుకోకండి. ఓకేనా గైస్, ఇది మన రివ్యూ. నాకైతే యావరేజ్ అనిపించింది. చూద్దాం మూవీలో ఏముంటుందో. మేబీ మూవీలో మంచి కంటెంట్ ఉంటే, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, త్రివిక్రమ్ మార్క్ స్టోరీ ఉంటే మేబీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకు తెలిసి మహేష్ అన్న వన్ మ్యాన్ షో అవుతుంది అంతే. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.